హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. లేడీస్ సీట్లో కూర్చున్న రాము రాధా రాగానే లేచి సీట్ ఇవ్వబోయాడు. పర్వాలేదు కూర్చోండి, నేను నిలబడతాను చెప్పింది రాధ. మళ్ళీ ఇంకో స్టాఫ్ రాగానే రాము లేవబోగా వద్దొద్దు కూర్చోండి మళ్ళీ అంది రాధ. ఇంకో స్టేజ్ రాగానే రాధతో, మేడం దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజీ కంటే చాలా దూరం వచ్చేశాను బాధగా చెప్పాడు రాము. ఎందుకో మనసు బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అన్నారు, ఏం ప్రాబ్లం లేదు, ప్రతిరోజు బ్రెయిన్ లేని వారికి మెసేజ్ చేయమని చెప్పారు. నాకు మాత్రం ఎవరు ఉన్నారు చెప్పు, నువ్వు తప్ప. కళ్ళజోడు. నేను చదువుకునేటప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటాను, నువ్వు పెట్టుకుంటావా? నువ్వు చదివేటప్పుడు నేనెందుకు కళ్ళజోడు పెట్టుకోవాలి? తగ్గింపు. అప్పారావు, మా షాపులో ఏది కొన్నా రూపాయి తగ్గిస్తాం సార్. కస్టమర్, అయితే రూపాయికి మిఠాయిలు కట్టివ్వండి. నీళ్ళు. సూర్య కొబ్బరి బొండం తాగుదామని బండి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు అమ్మే వ్యక్తిని ఇలా అడిగాడు. సూర్య, కొబ్బరికాయ ఎంత? అమ్మే వ్యక్తి, 6 రూపాయలు. సూర్య, నాకు దాంట్లో నీళ్ళు మాత్రమే కావాలి, ఎంతకిస్తావు? విజయ్, ఎరా సంజయ్, నువ్వు ధైర్యంగా సింహం గుహలోకి వెళ్ళి మళ్ళీ బయటకు రాగలవా? సంజయ్, ఓ తప్పకుండా, కానీ ఆ సమయంలో సింహం ఆ గుహలో ఉండకూడదు. గిరీశం, రావుగారు, మిమ్మల్ని లక్షాధికారిని చేస్తే నాకేమిస్తారు? రావు, 2 లెంపకాయలు. గిరీశం, ఎందుకని? రావు, మరి నేను ఇప్పుడు కోటీశ్వరుని కదా. ఒక పాత్రలో 20 చీమలున్నాయి. అటుగా వెళ్తున్న ఏనుగు పొరపాటున తన కాలుని ఆ పాత్రలో వేసింది. ఆ విసురుకి 19 చీమలు కింద పడ్డాయి. ఒక చీమ మాత్రం ఎగిరి ఏనుగు మీద పడింది. అప్పుడు కింద పడ్డ 19 చీమలు ఏనుగుపై ఉన్న చీమను రెచ్చగొడుతూ, తొక్కేయి, నీ బలమంతా చూపించి దాన్ని నీ కాలుతోటి తొక్కేసేయి అంటూ ఎంకరేజ్ చేస్తూ గోలగా అరవడం మొదలెట్టాయి. కట్టమా మర్యాద. సుబ్బారావు, అవినాష్, నువ్వు ఊర్లో లేనప్పుడు మన గోపికి పెళ్ళి అయింది తెలుసా? అవినాష్, విన్నాను, 1 పైసా కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడట కదా. సుబ్బారావు, ఏం చేస్తాడు మరి? అవినాష్, ఏమైంది? సుబ్బారావు, పెళ్లి చూపుల్లోనే పెళ్లి కూతురు నీకు జీవితాంతం నేనిచ్చే గౌరవ మర్యాదలు కావాలా లేక కట్నం కావాలో తేల్చుకోండి అని అందంట. అందుకని కట్నం లేకుండా చేసుకున్నాడు. అలవాటులో. జనం కష్టసుఖాలు విచారించినందుక మంత్రి గారు అతన్ని పదవి భ్రష్టం చేశారు. అవును మరి, ప్రభుత్వ ఖర్చుతో అమెరికా వెళ్ళి అక్కడ వారినట అతను కష్టసుఖాలు అడిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.